అన్న మీ పేరేంది? నా పేరు దత్తాత్రి. ఆ? దత్తాత్రి ఎక్కడండి మీ గ్రామం? కమ్కోలే. అనుకోలే. ఏంది పరిస్థితి ఏంది ఇది రుణమాఫీ? రుణమాఫీ మాకు కాలేదు ఇంకా. ఎంతవరకు అయింది మరి? అయిన వాళ్ళకి అయింది, మనకు 170 వరకు ఉంది, ఇంకా కాలేదు. ఉమ్. అయిన వాళ్ళు హ్యాపీ, కాని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట. అవుతుంది మరి. అంటే కొంతమంది 50,000 ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు కాలేదంట. అవును, వారికి కూడా ఏం సమస్య ఏందో తెలియదు, కాలేదు. కాలేదా? మరి పెన్షన్ల సంగతి ఏంది? పెన్షన్స్ వస్తున్నాయి, అదే పాతగా కంటిన్యూ చేస్తారు, కొత్తగా అయితే రావడం లేదు. కొత్తగా రావడం లేదా? మరి రైతు బంధు రావడం లేదు. రైతు బంధు ఇవ్వలే, రాలే. కళ్యాణ లక్ష్మి ముచ్చట ఈ ప్రభుత్వం వచ్చి నుంచి మన దగ్గర కళ్యాణలక్ష్మి ఇంకా ఎవరికి రాలేదు, కాలేదు. మ్యారేజ్ ఏం కాలేదు. మ్యారేజ్ అయినాయి? మ్యారేజ్ అయినా ఇక్కడ రాలేదు మరి ఇక్కడ అయితే. రాలేవా? మరి ఇది ఏంది 6 గ్యారెంటీలు అమలు అయినట్లన్నా? 6 గ్యారెంటీలు అంటే ఒక ఉచిత బస్సు ఉంది, ఒకటి కరెంట్ ఉంది. ఓకే, కరెంట్ అంటే కూడా అది అందరికి రావట్లేదు. 200 వరకు వచ్చేస్తుంది. ప్రజలకు కావాల్సిన పథకాలు ఏమైనా ఎవరు అడగలేరు ప్రజలు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే మన దేశం ఎప్పుడో అభివృద్ధి చెందుతుంది. రైతులకు సబ్సిడీ లాంటివి 420 పథకాలు అవసరం ఎవరు అడగలేరు కూడా. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు అడుగుతున్నారు. ప్రజల మబ్బెట్టి వాళ్ళు పీఠం ఎక్కాలి అంతే. నేను వస్తే నేను గొప్ప, నీ వస్తే గొప్ప అన్నట్లు అంతే. కరెంట్ పరిస్థితి ఏంది? కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు అంతంత మాత్రం ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రీ ఇస్తుంది కదా, కనీసం కట్ చేయాల్సిందే కావాలంటే అట్లా. అంటే ఆయన సిద్ధాంతం ఆయన సిద్ధాంతం అని చెప్పకుండా పరిస్థితి చెప్తున్నా అంతే. మరి రైతులు ఏం కోరుకుంటున్నారు ఎక్కువగా? రైతులు ఏంది, వచ్చిన రుణమాఫీ చేయాలి, రైతు బంధు వేయాలి, సబ్సిడీలు వేయాలి, వాళ్ళ పంట గిట్టుబాటు ధర వేయాలి. రైతు రాజు అన్నారు కానీ ఎప్పుడు రైతు రాజు అయిందా? ఇప్పుడు మనం మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్న రైతు ఇప్పుడు రాజు కాలేదు. రైతుగా ఉన్నాడు. అదే పురుగుల మందు. రైతు బీమా సంగతి ఏంటి మరి? రైతు బీమా కూడా కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇంకా అంతే ఉంది. వీళ్ళు చెప్పింది కొత్త ఏది లేదు. గత ప్రభుత్వం ఏదైతే అమలు ఉందో అదే కంటిన్యూ చేస్తారు అంతే. రైతు మీరు ఇంతకు అడిగింది కదా, కళ్యాణ లక్ష్మి బంగారం అవుతున్నామని, పాతదే నడుస్తుంది కానీ కొత్తగా లేదు. 4 లక్షలు పెంచినారు, పాతదే నడుస్తుంది, కొత్తగా ఏం లేదు. అన్ని వాళ్ళని కంటిన్యూ చేస్తారు.